ఇలా చూడు, ఫారెన్ వెళ్తున్నావు, హెల్త్ చూసుకో. ఎక్కువగా బయట ఫుడ్ తినకు, సరేనా? అమ్మ ఇచ్చారు కదా, ఇంట్లోనే వంట చేసుకో. తెలియకపోతే వీడియో కాల్ చేయి. నవ్వు. జాగ్రత్తగా వెళ్ళిరా. ఐ లవ్ యూ. వేయడానికి వచ్చానన్నా. కూర్చోండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే వచ్చేవాడినిగా. నా కొడుకు నాతో ఉన్న వాళ్ళని చంపేస్తుంటే దండేసి ఏడుస్తూ కూర్చోబెట్టావా? స్పాట్లో సంబంధమే లేకుండా ఈ బండి ఉంది. ఇదంతా చేసింది ఐస్ అమ్మేవాడు కూడా అయి ఉండొచ్చు. ఐస్ అమ్మేవాడా? ఐస్ అమ్మేలా వచ్చినవాడా? ఫారెన్సిక్ కలెక్ట్ చేసే శాంపిల్ని బట్టి ఖచ్చితంగా ఎవరో చించర్లే, మీరేం చేయక్కర్లేదు. మన గురించి తెలిసిన వాడే శశిని గుణాన్ని లేపేసి ఉండాలి. వాడు రౌడీయో దాదానో కాదు, వీళ్లలో ఒకడే. మనల్ని ఎదిరించే ధైర్యం ఎవరికి రాకూడదు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఆ ఫింగర్ ప్రింట్స్ ని ఏసీకి ఇచ్చి గుణ మర్డర్ జరిగిన చోట జరిగిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేయమని చెప్పు. ఫింగర్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవుతుంది. చెప్పు. ఒక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుంది. ఎవరిది? రుద్ర. గంగా నా ఇంతకాలం నేను చేసిన తప్పులన్నింటినీ నా కళ్ళ ముందు తీసుకొచ్చాడు. నాకు సంబంధించిన ఎవిడెన్స్ ఈ రూమ్లో ఒక్కటి కూడా ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఏంటి సార్? ఇక్కడ అందరినీ అడిగాను సార్. రుద్రతో 4 కుర్రాళ్ళు ఉండేవాళ్ళంట. ఆ 4 ఇప్పుడు అబ్స్కాన్ సార్. ఆర్య రుద్రుడి కూతురు అన్నవరం. గంగా, అన్నవరం ఇక్కడి నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 2 hours అన్నా.
అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? బాచీనా అన్నా మన గంగా లైన్లో ఉన్నాడు. బాచీ, నేను నీకు ఒక ఫోటో పంపిస్తున్నా. వాడు అన్నవరంలో ఉన్నట్టు తెలిసింది. వాడిని వాడి కూతుర్ని అక్కడే లేపే. అన్నయ్య లోపలికి రా అన్నయ్య. లోపలికి రా. త్వరగా రండి. లోపలికి వెళ్ళు. ఇతను చెప్తాను. చిన్నారి చేమంతివే కంటి పాప నీవే, ఎన్నో ఎన్నో పూజలు చేసే నిన్ను పొందినానే, గుండెలోని ప్రాణమంతా నువ్వే నువ్వేనే, నిన్ను చూసి మురిసిపోవు నాన్నను నేనేనే, కళ్ళు రెండు నావైనా కంటి చూపు నీవమ్మా, నా బంగారానికి డ్రెస్. అరుదైన చుట్టమమ్మా, అందరాని పోయిన వారం నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? సారీ మా నాన్నకి ఒక చిన్న పని పడింది, అందుకే నేను చూడడానికి రాలేకపోయాను. అయితే ఈ వారం ఫుల్ గా నాతోనే ఉంటావా? ఉంటాను, నీతోనే ఉంటాను. నన్ను బయటికి తీసుకువెళ్తావా? బయటికి తీసుకు. బయటికా? సరే వెళ్దాం. ప్రామిస్? ప్రామిస్. ఈ పువ్వులన్నీ పోగు చేసి మాల కట్టి అక్కడ చూడు, దేవుడు పడుకున్నట్టే ఉంటుంది. నీకోసం దాచిపెట్టినానే, సృష్టిలోని రంగులన్నీ చక్కగా కలియబెట్టి, ఒంటి మీద గంధంలా నీకు జల్లుతానే, వెండి కొండ వేలుపునే పట్టి పట్టి తేగలనే, నా వరాల పుణ్యమా వద్దు, ఆగకు. నీకేం కావాలో చెప్పు, నేను తెమ్మని చెప్తాను. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. లోకంలో త్వరగా తీసుకురా. బ్రతుకలేనమ్మా, నా చివరి శ్వాసైనా నీతోనే రాచిలక, నీ కొరకే నేనున్నారా. వెళ్ళక నాన్న, నాకు భయం వేస్తుంది. అన్నా, చెప్పు బాచి. రుద్రని వాడి కూతుర్ని చూసానన్నా. అన్నవరం గుడి జాతరకు వచ్చారన్నా. వాడి కళ్ళ ముందే వాడి కూతుర్ని నరికేయండి. బంగారం, బంగారం ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నా వాడిని వాడిని నేనొచ్చి నరుకుతా. సరేనా, ముందు వాడి కూతురు లేపేయండి. చెప్పేది వినమ్మా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నా మాట విను తల్లి. కూర్చోమ్మా. చెప్పేది విను. రేయ్, పోరా ఇక్కడి నుంచి. ఓకేనా? నా పోతున్నా.
చంటి పిల్లని చంపాలని చూస్తారా? కాలరుద్రుణ్ణి ఎప్పుడైనా చూసావా? ఈ రుద్రుడే కాలరుద్రుడా. కుప్పలుగా పడున్న నీ మనుషుల్ని చూసి నీకు దిమ్మ తిరుగుతోందా? కొడక, ఈ రాత్రికే నిన్ను వేటాడి పట్టుకుంటా. వేటాడి పట్టుకోవడానికి నేనేమైనా జింక పిల్ల అనుకున్నావా? అడవికే రాజుని, సింహాన్ని నా గర్జనకే చస్తావు భూమి. రేయ్, నేను భూమిన్రా. రేయ్, ఆ భూమిని సృష్టించిన సామిన్రా నేను. అర్థం కాదా? రుద్రుడిరా. సూటు ఫారెన్ మందు రాగానే పాత భూమిని మర్చిపోయావరా? దొరుకుతావా? దొరుకుతా. తను నా కూతురు. ఇలా రామా. నేను చెప్పాను కదా రుద్ర. నమస్కారం అమ్మా. ఏమయ్యా, నువ్వేనా హంతకుడివా? రూమ్ ఫుల్ గా ఫోటోలు, పేపర్లు చిందరవందరగా ఉన్నప్పుడే డౌట్ వచ్చిందయ్యా. సార్, నిన్ను కూడా అడిగాం కదా సార్, మంచోడు అది ఇదని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చావు. నాతో ఏమన్నావు సార్? ఇతన్ని చంపడానికి వెంటబడుతున్నానన్నావుగా, కానీ ఇతనే అందరినీ వేసేస్తున్నాడు సార్. ఈ ఏరియాకి వచ్చి చూడండి సార్, ఎంతమంది పోలీసులు. ఇప్పుడు ఇతను స్టేషన్కి వెళ్ళకపోతే మమ్మల్ని లాక్కుపోతారు సార్. ఏయ్, ఏంట్రా గొంతు కోసిన గోళ్ళ గిలగిలా కొట్టుకుంటున్నా? ఇక్కడ సేఫ్ గానే ఉన్నారుగా? ఏయ్, ఏం సేఫ్ గా ఉన్నావు? మేము కూడా ఇతనితో కలిసి మర్డర్లు చేసామని పోలీసులు ఇంటి దగ్గర వచ్చిద్దాం తెలుసా? నీకు హెల్ప్ చేయబోతే ఇప్పుడు ఏరియా నుంచి మమ్మల్ని తరిమి కొట్టేలా చేసావు కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? రుద్ర, నువ్వు పాపం తీసుకెళ్లి అన్నం పెట్టి నిద్రపుచ్చు. అమ్మా, నువ్వు అన్నయ్యని తీసుకెళ్లి భోజనం పెట్టు. వెళ్ళు, లోపలికి వెళ్ళండి. ఏంటి సార్, ఒక పోలీసోడు అయ్యి ఉండి ఒక క్రిమినల్ పై హెల్ప్ చేస్తున్నారు? ఆడి దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా? అవునరా, రుద్ర హంతకుడే, ఇకపై కూడా చేస్తాడు. వాడి కోసం ఈ రోజే కాదు, బతుకున్నంత కాలం హెల్ప్ చేస్తాను. మా డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతున్నప్పుడు ఇంత రిస్క్ చేసి పోలీస్ క్వార్టర్స్ లో ఎందుకు ఇచ్చారో తెలుసా? వాడి మంచి మనసుకి. ఇదంతా డబ్బు కోసం కాదు బాబు, ఇక్కడి నుంచి చేస్తున్నాను. నువ్వు రారా సార్. చెయ్యదలరా. ఇదంతా మీకోసమే కదా సార్ చేస్తున్నాం. రండి సార్, కూర్చొని మాట్లాడదాం. సార్, రుద్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి సార్. ఒకవైపు రుద్రని పోలీసు ఎదుగుతున్నారు, ఇక్కడేమో పోలీస్ అయ్యుండి మీరే హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు కదా సార్, ఆ తర్వాత ఏం జరిగింది? హాయ్ హాయ్. ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తోందా? డిఫరెన్సా? ఎప్పుడు అందంగా ఉన్నట్టుగా ఉన్నావు. అది కాదు. సరే, ఓకే. క్లూ. క్లూ ఏంటి? డాక్టర్.
డాక్టర్. నిజంగానా? చెప్పు. నువ్వు తండ్రివి కాబోతున్నావు. మై వైఫ్ ఇస్ కన్సీవ్. కమ్ ఆన్, సే హై, సే హై. థ్యాంక్ యూ. ఇలా చూడు, టైంకి ఫోన్ చేయాలి. ఇలాంటప్పుడు నువ్వు నాతో లేకపోవడం బాధగా ఉంది. ఐ మిస్ యూ. ఇలాంటప్పుడు ఆడకూడదు. స్మైల్. నిజమటు నీకై నీకై ఎగసే కలలే ఇటుగా, నువ్వటు నిన్నే తలచే నేనిటుగా. విడిగా విడిగా అలల జడిగా కనుల తడిగా ఉన్నాగా, విడని ముడిగా ఎదలో సడిగా నీకై ఉంటాగా. మనసే పెదవై తలపే పిలుపై తెలిపే కబురే విన్నాగా, తనువే గళమై తపనే స్వరమై బదులై ఇస్తాగా. నాన్నకు హాయ్ చెప్పు. ఇలా చూడు. చోటు ఉంటుందా? ఆర్యా, నీ పాదం అంచుల్ని తాకి ఈ భూమి. ఏమైంది? లైట్గా కోల్డ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? కోల్డ్ కాదు, ఫీవరే. దీనికి కారణం ఏంటో తెలుసా? వాడు ఒంటరిగా ఉండడమే. బుద్ధమ్మా, నేను చెప్పేది నా మీద ఒట్టు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. మనసే కుదుట పడగా